పశ్చాత్తాపము చెందినప్పుడు, దేవునికి మనము నీతిగా జీవించినప్పుడు దేవుడు మన విషయంలో కూడా పశ్చాత్తాపం చెందేవాడిగా ఉన్నాడు. అయితే ఒక చిన్న కథ నేను చెప్తాను. ఒక భార్య ఒక భర్త ఉన్నారు. ఆ భార్య భర్త వివాహమైన తరువాత ఎంతో మన ఆత్మీయ జీవితంలో మనము ఆరంభంలో ఏ విధంగా ఉంటామా అంటే, ఇక మందే ఇదే నా లైఫ్ అన్నట్టు ఉంటాం. ఆరంభంలో రాను 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 ఎలా ఉంటామండి, ఏముండదు. వారి ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉందన్నమాట. ఆరంభంలో చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. 8 గంటలకు ప్రార్థన అంటే 7ంటికే వచ్చేసేవాళ్ళు. పట్టాలు వేసేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, మొత్తం అవన్నీ శుభ్రం కరెక్ట్గా 7ంటికి వచ్చేసి అన్నీ చేసేసేవాళ్ళు. దేవునికి ఇష్టడుగా ఉండేవాళ్ళు. అయితే కొన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యాక చాలా సంవత్సరాలు గడిచినాయి, పిల్లలు లేరు. దేవుని సన్నిధిలో మొరబెట్టారు. వారు చేసిన ప్రతిఫలానికి దేవుడు గొప్ప బహుమానము ఇచ్చాడన్నమాట. గర్భఫలము అందుకున్నారు. అయితే వాళ్ళు ఒక్క బిడ్డనివ్వయ్యా, నీకు సాక్షులుగా మేము ఉంటామని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. దేవుడు ఏం చేశారంటే 2 కవల పిల్లల్ని ఇచ్చారు. ఇద్దరు కవల పిల్లల్ని మగ పిల్లల్ని ఇచ్చాడు. మొదట్లో ఆరంభంలో ఎంత ఆత్మీయంగా ఉన్నవారు చివరికి ఏ విధంగా అయిపోయారంటే, చర్చికి వచ్చే టైం ఉంటల్లా. వస్తే వస్తున్నారు ఆఖరి టైంలో, లేదంటే లేదు. చర్చికి వచ్చే టైం ఉంటల్లా. పిల్లలతోనే సరిపోతుంది వాళ్ళ జీవితము, వారి వ్యాపారము, వారి ఉద్యోగాలు. ఎంతో సంపాదించారు, ఎన్నో బిల్డింగులు కొన్నారు, ఎంతో ఐశ్వర్యవంతులు అయ్యారు దేవునికి లోబడి ఉన్నప్పుడు. అయితే దేవుడు చూశాడు, సమయాన్ని చూశాడు. చూసి ఏం చేశాడంటే, వారికి చిన్న కలత ఒకటి పెట్టారు, చిన్న నలత పెట్టాడు. ఏ విధంగా పెట్టాడంటే, వాళ్ళు ఒక బిల్డింగ్ కొన్నారన్నమాట. ఆ బిల్డింగ్ మధ్యలో పాము పుట్ట ఒకటి ఉంటుంది. వాళ్ళు తెలుసు అలాంటిది మనం కొనకూడదని. పాము పుట్ట ఉంది, పాము ఆ ఇంట్లో ప్రతినిత్యం తిరుగుతూ ఉంటుందని కూడా తెలుసు వాళ్ళకి. అయినా అది కొన్నారు. కొన్నాక ఆ ఇంట్లో జీవిస్తున్నారు, పిల్లలు వాళ్ళు మొత్తం జీవిస్తున్నాక ఆ పాము అటు ఇటు తిరుగుతుంది, వీళ్ళు చూస్తున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకానొక సమయమున ఏం జరిగిందంటే, పిల్లల్ని స్కూల్కి పంపించింది. ఈయన గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక ఈవిడ గారు ఏం చేసిందంటే, పిల్లలకి బాక్స్ పెడదామని లంచ్ ప్రిపేర్ చేసి బయటకు వచ్చింది. ఆ పాము ఏం చేసిందంటే, ఇల్లంతా తిరుగుతుంది కదా, తిరిగి ఆ బాక్స్లో విషాన్ని వేసేసింది. ఆ విషాన్ని వేసేసిన తర్వాత ఆమెకు తెలియదు పాము వచ్చింది, విషం వేసిందని. బాక్సులు పెట్టేసేసి పిల్లలకు పంపించేసింది స్కూల్కి పంపించేశాక పిల్లలు తింటున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, ఆ పాము అదేంటో చిన్నది దానికి సూచనగా ఇడిచిందంట అక్కడ. ఇక ఆ తల్లికి అర్థమైపోయింది, పాము ఏడకొచ్చింది, విషాన్ని వేసిందని. స్కూల్ నుంచి ఫోన్, మీ పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. పరుగున ఇకేం చేయాలి అర్థం అట్లా, కాళ్ళు చేతులు ఆడతల్లా. తన భర్తకు ఫోన్ చేసి ఇట్లా పాము తిరిగింది, విషం వేసేసింది, నేను పిల్లలకు పంపించేసాను, వాళ్ళు తిన్నారు, కళ్ళు తిరిగి పడిపోయారు, హాస్పిటల్లో జాయిన్ చేశారంట, నువ్వు వెళ్ళు నేను వస్తానని భర్తకు కబురు పెట్టింది. భర్త ఏం చేస్తున్నాడంటే, భర్త పరుగున వస్తున్నాడు, బైక్ మీద పరుగున వస్తున్నాడు. పరుగున వస్తున్న టైంలో చాలా స్పీడ్గా వస్తున్నాడు. ఎదురుగా ఒక కారు గుద్దేసేసింది. భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచేసాడు. 2 బిడ్డలు చనిపోయారు, భర్త చనిపోయాడు. ఇక ఆ జీవితం ఏంటండి, ఆ బ్రతికి ఎలా ఉంటుంది? మొదట ఎంతో ఆత్మీయంగా ఉన్న జీవితము, మొదట ఎంతో సుఖ సౌఖ్యాలతో ఉన్న జీవితము, పిల్లా పాపలతో ఉన్న జీవితము, ఎంతో ఆనందకరంగా ఉన్న జీవితము, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వారి ఆశీర్వాదాలు ఆ విధంగా ఉన్నవి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యారో, దేవునికి విరోధంగా ఎప్పుడైతే జీవించారో, అప్పుడు వారి జీవితం అంతా, ఆమె జీవితం అంతా చీకటమయం అయిపోయింది. మన యెషయా గ్రంథంలో మనం చూస్తాము,
నీ వైదవ్య జీవితమును నీ పుత్ర శోకమును నేను కలుగు చేస్తానని. ఒక్క దినములోగా నీకు పుత్ర శోకాన్ని నేను కలిగిస్తాను, నీ వైదవ్య జీవితాన్ని నేను ఇస్తానని దేవుడు ఆ వాగ్దానాన్ని ఆమె జీవితంలో నెరవేర్చాడు అనమాట. ఒక్క దినములోనే తన భర్తను కోల్పోయింది, తన 2 బిడ్డల్ని కోల్పోయింది. ఇక తన బ్రతికి ఎలా ఉంటుందండి? మాటలతో చెప్పలేని వర్ణనాతీతం. ఏడ్చే శక్తి లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి లేదు, పిచ్చిదైపోయి ఊరంతా తిరుగుతుంది, బట్టలు చింపుకొని మైండ్ పోయింది. ఎంతో ఘోరమైన స్థితి. మొదట మనం కూడా మన ఆత్మీయ జీవితం కూడా అట్లానే ఉంటుంది. మొదట ఎంతో ఆత్మీయంగానే జీవిస్తాం, చివరికి ఏ విధంగా ఉంటుందని మన జీవితము అట్లా ఉండకూడదు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించాము, చివరి వరకు కూడా మనము ఆత్మానుసారంగానే ముగించుకోవాలి మన జీవితము. మన ఆత్మీయ జీవితము అట్లానే ఉంటుంది, అట్లానే ఉండాలి. ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా మన జీవితంలో సఫలతను కలుగు చేసుకుంటాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి ఇష్టముగా మనం ఉన్నప్పుడు మనం ఎంతో ధన్యులం అన్నమాట. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. అయితే చిన్న మాట ఒకటి చెప్తాను. ఒక రాజ్యంలో రాజు మంత్రి ఉన్నారు. రాజుగారు అడిగాడంట మంత్రి గారిని, మంత్రి వేలం వెర్రి అంటే ఏంటి అని అన్నాడంట. అర్థమైందండి? వేలం వెర్రి అంటే ఏంటి అని అడిగాడంట మంత్రి గారిని. మంత్రి గారు అన్నాడంట, ఏం లేదు రాజుగారు, నువ్వు పొద్దున్నే తెల్లవారుజామున మన సెంటర్లో మంచి టీ కొట్టు ఒకటి ఉంది కదా, ఆ టీ షాప్ దగ్గరికి రా, నీకు వేలం వెర్రి ఏంటంటే అర్థం ఏంటో తెలిసిద్ది నీకు అన్నాడంట. రాజుగారు లేచాడు, మార్నింగ్ 3ంటికే లేచాడు, రెడీ అయ్యాడు. తెల్లవారుజాము 4ంటికి రమ్మన్నాడు మంత్రిగారు. మంత్రిగారు వచ్చేసరికి మంత్రిగారు మాటను బట్టి 4ంటికి బయలుదేరి చాప తెచ్చుకొని కూర్చో అన్నాడంట. మంత్రిగారు 4ంటికి వచ్చి ఆ టీ కొట్టు ఎదురు నువ్వు చాప వేసుకొని ఆడ కూర్చో రాజుగారు, నీకు వేలం వేరేంటో తెలిసిద్ది అన్నాడంట. అయితే ఆ రాజుగారు తెల్లవారుజాము 4ంటికి ఒక చాప తీసుకొని వచ్చి మన సెంటర్లో చాప వేసుకొని కూర్చున్నాడు కదా. చూస్తున్నాడు, ఏంటి మంత్రి గారు ఇంకా రాలేదు. రాజు ఆలోచన చేస్తున్నాడు, ఏంటి ఇంకా రాలేదు అని చూస్తున్నాడు. ఇక ఎప్పుడుకో వచ్చాడు. జనం అందరూ పోగవ్వాలి కదా, టీ తాగటానికి రావాలి కదా. జనం అందరూ వచ్చాక మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చాక జనం అడుగుతున్నారు, ఏంటి మంత్రి గారు, రాజుగారు వచ్చేయండి, పొద్దున్నే అడుగుచ్చుని చాపేసుకుని అడుగుచ్చున్నాడు, ఏంటండి, ఏంటి విశేషం ఏంటి అని అడిగారు జనం అందరం. మంత్రి గారు అన్నారంట, ఏమీ లేదు కానీ నేను ఏదైతే చేస్తానో మీరు అదే చేయండి అన్నాడంట జనంతో. నేను ఏదైతే చేస్తానో మీరు అదే చేయండి అన్నాడంట. ఇంకేం చేశాడంటే, రాజుగారు చక్కగా చాపేసుకుని కూర్చున్నాడు కదా, మంత్రి గారు వెళ్ళి ఆ రాజుగారి తల మీద ఉన్న 4 ఎంటుకలు ఇట్లా పీకేశాడంట. 4 ఎంటుకలు పీకి వెళ్ళాడంట. ఈ జనానికి ఏం చెప్పాడు, నేను ఏది చేస్తే మీరు అదే చేయండి అన్నాడు కదా. మంత్రి గారు 4 ఎంటుకలు పీకి వెళ్ళారు. ఇక జనం అందరూ క్యూ కట్టారన్నమాట. వచ్చిన వాళ్ళందరూ క్యూ కట్టి తలా 4 ఎంటుకలు పీక్కుంటా వెళ్ళారు. ఏమైంది, రాజుగారు తల బొబ్బి కట్టింది, బోడిగుండు అయ్యింది, తల వాసిపోయింది అన్నమాట. సరే, ఇదంతా ఆ కష్టాన్ని వీళ్ళందరూ పీకుతుంటే ఆ కష్టాన్ని అనుభవిస్తా కూర్చున్నాడు, బాధను కూడా భరిస్తా కూర్చున్నాడు. మంత్రి గారేమో ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక చూస్తున్నాడు, మంత్రి గారు ఎప్పుడు వస్తారా, ఈ వేలం వేరంటే ఏంటో వివరం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. నాకు నేను ఎంతసేపు చూడాలి అని రాజుగారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంతలోకి రానే వచ్చాడు మంత్రి గారు. మంత్రి, ఏంటి నువ్వు వేలం వేరన్నావు, సమాధానం చెప్తానన్నావు, 4ంటికి రా అన్నావు, సాపేసుకొని కూర్చో అన్నావు, నువ్వు చెప్పినట్టే నేను చేశాను, అయితే నాకు జవాబు చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు, ఏంటయ్యా వేలం వేరంటే ఏంటయ్యా అని చెప్పన్నాడు. ఏం లేదయ్య గారు, నేనేం చేశాను, మీ నెత్తి మీద 4 పీకాను. ఈ జనం అందరూ ఏం చేశారు, నేనేది చేశానో వాళ్ళు అదే చేశారు, అదే వేలం వెర్రి. అంటే ఒకళ్ళు ఏది చేస్తారో జనమందరూ అదే చేస్తారంట. అంతేనా?
కాదు, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళదే. నువ్వు వస్తున్నావని నేను రాకూడదు, నేను వస్తున్నాను నువ్వు రాకూడదు. మనం వచ్చేది లెంట్ డేస్లో కాదండి, ఆ క్రిస్టమస్ దినాల్లో కాదు. ప్రతి బుధవారము ప్రతి శనివారము రావాలి. ఈ బుధవారం కుదరలేదు, ఈ శనివారం కుదరలేదు, నెక్స్ట్ బుధవారం రా, నెక్స్ట్ శనివారం రా. అంటే ఈ క్రిస్టమస్లకి ఈ లెంట్ డేస్కైనా మనము చర్చి ఫుల్ అయ్యేది? బుధవారాలు శనివారాలు మనకు వద్దా? వద్దా? ఒక్క ఆదివారం ఒక్క రోజు వస్తే, ఈ లెంట్ డేస్ 40 రోజులు వస్తే, ఆ క్రిస్టమస్ 20 రోజులు వస్తే సరిపోద్దా మన ఆత్మీయ జీవితం? అలా మనం ఉండకూడదు. మనం ఆత్మీయంగా ఉండాలంటే మనం ప్రతినిత్యము దేవునికి దగ్గరగా రావాలి. ఒక వారము 2 వారాలు కుదరలా, 3వ వారం రావాలి, 4వ వారం రావాలి. ప్రతి వారం ఉంటాయండి పనులు? ప్రతి వారం ఉంటాయా? 8 దాకా 7 దాకా 8 దాకా పనులు చేస్తున్నారా? చేయట్లా. సరే, ఒక వారం ఓకే, 2 వారాలు ఓకే, 3వ వారం రావాలి కదా. బుధవారాలు శనివారాలు ఈ మధ్య నేను తగ్గించాను, కానీ నాకు కుదరక అసలు చాలా తక్కువ. ఒక 50 మంది అని వస్తున్నారో రావట్లేదు. అట్లా ఉండకూడదండి. మనము ప్రతినిత్యము దేవుని సన్నిధికి మనం రావాలి, ప్రతినిత్యము దేవుణ్ణి మనము ఆరాధించాలి. మన భక్తుల వలె మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం పశ్చాత్తాపడటమే కాదు, కానీ దేవుడు మన విషయంలో కూడా పశ్చాత్తాపడుతున్నాడు, మన కొరకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, మన కొరకు దీవెనలు ఇస్తున్నాడు. మనము కూడా ప్రతినిత్యము దేవునికి అట్టి ఇష్టముగా ఉండాలి, అట్టి యోగ్యులముగా ఉండాలి. దేవుడు మనకి సంవత్సరము 31st నైట్ వాగ్దానం ఇస్తున్నాడు కదా. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తున్నాయా? కొంతమందికే కొన్నే నెరవేరుతాయి, కొన్ని నెరవేరవు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారికి ఒక వాగ్దానం వచ్చింది, ఈ సంవత్సరంలో నీ కాలము జరిగిస్తావని. అయితే ఆ వాగ్దానం ఆమెను నమ్మింది. నిజంగా నేను చనిపోతానని నమ్మి అందరికి సాక్ష్యం చెప్పి అందరికి విందు చేసి, తను ఎప్పుడు చనిపోతుందో తెలియదు కదా, వాగ్దానం చేశాడంట దేవుడు, ఈ సంవత్సరం నిన్ను తీసుకుంటానని. ఆ చనిపోయే ముందుకంటే ఆమె సిద్ధపడిందంట. గొప్ప ఆత్మీయురాలు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సంఘానికి వెళ్ళేవాళ్ళు, చాలా ఆత్మీయురాలు. దేవుడికి మనం ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు చనిపోతాం కూడా దేవుడు మనకి చెప్తాడు. మన జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా దేవుడు మనకి చెప్తాడు. ఏ విధంగా ఉంటామో చెప్తాడు, మనం ఏం చేస్తున్నామో చెప్తాడు, మనం ఎట్లా నడుస్తున్నామో చెప్తాడు. మనము అట్టి విధంగా ఉండాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి. మన పితరులు ఏ విధంగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనం కూడా అట్టి విధంగా ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి ఇష్టముగా ఉండి ఆయన రాకడకై సిద్ధపడే వారంగా ఉండాలని ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో వీరస్వామి గారు వచ్చి ఒక పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాము.